హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ఏ రెసిపీ ఫుడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ మటన్ మండి గ్రేవీ బిర్యానీ మేము చేసి చూపిస్తాము. చూడండి. మా మొదటిసారిగా మా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మటన్ మండి గ్రేవీ బిర్యానీ. మటన్ మండి గ్రేవీ బిర్యానీ కోసము నేను 3 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. పక్క కొలతలతో మీరు కూడా ఇలా చేస్తే మనకు రైస్ పలుకు పలుకుగా వస్తుంది, ఇవి మెత్తగా కాకుండా ఉంటుంది. 3 గ్లాస్ రైస్ తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ బాస్మతి రైస్ని 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. మటన్ గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేస్తున్నాను. నాన్ స్టిక్ కడాయి తీసుకుందాము. కడాయి తీసుకున్న తర్వాత నువ్వులు 1/2 కప్పు, సురంజి పప్పు 1/2 కప్పు, కర్బూజా గింజలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు. ఇవి త్వరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మండి బిర్యానీ కోసము ధనియాలు 1/2 కప్పు, ఇలాచి 10, జాపత్రి 2, మరాఠీ మొగ్గ 4, అనాస పువ్వు 3, దాల్చిన చెక్క పెద్దవి 2, లవంగాలు 5. బిర్యానీ మసాలాని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా 1 కప్పు, మిర్చి 20 మిర్చి తీసుకోవాలి. దీన్ని మనం మిక్స్ లో మెత్తగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక చూపించిన ఐటమ్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మండి గ్రేవీ బిర్యానీ కోసం మటన్ 1 kg తీసుకుంటున్నాను. అది కూడా లేత మాంసం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది లేత మాంసం. తొడ భాగం తీసుకోవాలి. ఈ మటన్ ని కుక్కర్ లో 4 విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కుక్కర్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 కప్ అంతా సోంపు. ఇప్పుడు ఇందులోకి మనం మటన్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. 1 స్పూన్ అంతా ఉప్పు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది 4 విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్కర్లో మటన్ కుక్ అయ్యేంత వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్లో మనం మండి రైస్ని వండుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నాను. బౌల్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇందులో 1/2 కప్పు పుదీనా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, 1/2 కప్పు పెరుగు. ఇందులోకి 1/2 కప్పు పాలు తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా బిర్యానీ ఐటమ్స్, అవి వేసేస్తున్నాను. మనం ఇందాక రైస్ 3 గ్లాస్ తీసుకున్నాం కదా, వాటర్ కూడా 3 గ్లాస్ తీసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఈ వాటర్ మసిలిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకుందాం. ఈ వాటర్ మసులుతుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో చేస్తే రైస్ చాలా పలుకుగా వస్తుంది. మనం పెరుగు వేస్తున్నాం కదా, పెరుగు వేయడం వల్ల అడుగు అండకుండా ఉంటుంది. రైస్ 75% కుక్ అయినప్పుడు రైస్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి కుంకుమ పువ్వు వేసుకుందాము. మూత పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ తర్వాత రైస్ కుక్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది. చూడండి, పలుకుగా వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 4 విజిల్ వచ్చేసినాయి. ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మటన్ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం.
నాన్ స్టిక్ కడాయి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇందాక మనం పేస్ట్ పట్టుకున్న ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి అది పేస్ట్ వేసేసుకున్నాము. దీని ఒక పచ్చివాసన పోయిన వరకు మనం కుక్ చేసుకుందాం. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇందులోకి అనాస పువ్వు 1, ఇలాచి ఒక 4, అల్లం పేస్ట్ 3 టేబుల్ స్పూన్. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. మనం ఇందాక మిక్స్ చేసుకున్న జీడిపప్పు, సిరంజి పప్పు, కర్బూజా గింజలు, నువ్వులు ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తాము. కుక్కర్లో ఉన్న మిగిలిన వాటర్ని ఇందులో వేసేసుకుందాము. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం. 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ అంతా వాటర్ పోసేసుకుందాము. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుందాము. గ్రేవీ చిక్కబడేంత వరకు మనం కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. మనం ఇందాక కుక్కర్లో కుక్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకుందాము. 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుందాము. ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయింది. మటన్ గ్రేవీ బిర్యానీ కోసం మటన్ గ్రేవీ అయిపోయింది. 1 కప్ కొత్తిమీర వేసుకుందాము. మటన్ మండి గ్రేవీ బిర్యానీ కోసము మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. మటన్ మండి గ్రేవీ బిర్యానీ కోసం మనం రైస్ కుక్ చేసుకున్నాము. గ్రేవీ కోసం మటన్ కర్రీ కూడా కుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లో సర్వింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. బాదం పప్పు వేసుకుందాము. ఎండు ద్రాక్ష, మటన్ మండి గ్రేవీ బిర్యానీలోకి మటన్ గ్రేవీని సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మటన్ మండి గ్రేవీ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మా వీడియో చూసే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మటన్ మండి గ్రేవీ బిర్యానీ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్.